ఇవాళ ఏ ప్రజలైనా సరే జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా 10 పైసలు సంపాదించుకోకుండా రాజకీయాల నుంచి బ్రతుకుతున్నారని ఎవరన్నా అంటారా? ఖచ్చితంగా ఏ ప్రజలు కూడా రాజకీయ నాయకుడు తినడాన్ని అంగీకరించట్లేదు. ఇక ఎక్కువ తిన్నారా, తక్కువ తిన్నారా అంటే జగన్ ఎక్కువ తిన్నాడని, తెలుగుదేశం లేదు చంద్రబాబు ఎక్కువ తిన్నాడని వైసీపీ ఫీల్ అవుతారు కార్యకర్తలు. బట్ వాళ్ళ మనసుకు తెలుసు ఎవడు తినకుండా ఉండడు అన్నటువంటిది. అది పక్కన పెడితే ఇక పుంకాను పుంకాను కథనాలు రాసే మీడియా వాళ్ళకి తెలీదా? అంతా తెలిసి పాపం వాళ్ళ యాజమాన్యాలు ఎవరికి అమ్ముడు పోయారో వాళ్ళ కోసం రాయాల్సిన కర్మ వాళ్ళది. ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే లిక్కర్ కుంభకోణం. సిట్టు చేసుకొచ్చింది. అంతా బానే ఉంది. రాజకేశిరెడ్డి ఆస్తులు స్వాధీనం. లేకపోతే ఇంకొకళ్ళ ఆస్తులు స్వాధీనం. ఈడీ అయినా, సిట్ అయినా వీళ్ళంతా కూడా. ఇంతకీ జగన్ లిక్కర్ కుంభకోణం చేశాడు. మనం చెప్తున్నదది. ఆ డబ్బులన్నీ ఎన్నికలకు ఖర్చు పెట్టేసాడో మనమే చెప్తున్నాం. మరి ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ ఆ డబ్బులతో కొన్నారు అంటున్నాం. ఎలా సాధ్యం? జగను ఇన్ని వందల కోట్లు వీళ్ళకిస్తాడా? మీరు తినండిరా, మీరందరూ ఆస్తులు పెట్టుకోండి అని. వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళు వ్యాపారమే, వాళ్ళు వ్యాపారం. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు సప్లై చేస్తున్నటువంటి వాళ్ళు వ్యాపారం చేయట్లేదా? పాపం ఎప్పటి నుంచినో వ్యాపారం చేస్తున్న వాళ్ళని దొంగలుగా చూపెడుతున్నారు ఇక్కడ. వాళ్ళందరినీ ఇరికిస్తున్నారు. ఇది ఇవాటి వరకు ఓకే. జగన్ జీవితంలో రాకూడదని కోరుకోవాలి. వస్తే ఇప్పుడు వీళ్ళ వ్యాపారాలు నాశనం చేయడా? వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తల్ని నాశనం చేసుకునేటటువంటి విధంగా మన రాజకీయం నడుస్తున్నది.